అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకందరం కూడా అనుకుంటాం, మరి రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ కేటగిరీకి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా ముఖ్యంగా బీసీ కులగణన మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ఇంకా పార్లమెంట్ కడపను, అసెంబ్లీ కడపని తాకని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వారి సంఖ్యాపరంగా వారిని ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, ఉద్యోగపరంగా బయటికి తీయాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో తీసుకున్న ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి ఘనంగా సర్వే చేయడం కూడా జరిగింది. 50 రోజులు దాదాపు 1,25,000 మంది ఎన్నుడిలతో ఈ 150 కుటుంబాలకు ఒక యూనిట్గా ఏర్పాటు చేసి స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,54,00,000 మంది జనాభాను దాదాపు మొత్తం 1,15,17,457 కుటుంబాలకు గాను 1,12,17,134 మంది కుటుంబాలని గుర్తించి దాదాపు 96.9% సర్వే పూర్తిగా జరిగింది. ఆ నివేదిక కూడా ఇవ్వడం జరిగిందన్నమాట గుర్తు చేస్తూ, ఇంకా కొంతమంది అయిష్టంగానో ఇవ్వద్దనో లేదా కొంత మైగ్రేట్ అయ్యి ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు కూలి నాలి పనికి పోయిన వాళ్ళు, లేదా 6 రోజులలో తాళం వేసుకొని 50 రోజులు లేకుండా వాళ్ళ సంఖ్య ఇంకా 3 కోట్ల పైచులకు ఉంది, 3 లక్షల పైచులకు ఉంది. కాబట్టి వాళ్ళందరి కోసమే మళ్ళా ఈ నెల 26 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగిందన్నమాట గుర్తు చేస్తూ, ఈ విధంగా పొడిగించిన కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షాలు నిజంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, ఇట్లా పొడిగించడం వల్ల ఇంకా చర్యలు చేసుకుంటారని కొనలు ఆలోచన చేయాలి. కానీ మేము సర్వే మళ్ళా చేయమంటేనే చేస్తుండ్రు, మా భయానికే చేస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. విమర్శ కూడా సద్విమర్శగా ఉండాలి. సద్విమర్శ ఉంటేనే మాత్రం ప్రభుత్వానికి, ప్రజలకు కూడా సహకారం చేసిన వాళ్ళవుతారన్న మాట ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ, సాధ్యమైనంత వరకు ప్రతిసారి అంటాం అగ్రకులాలని, అగ్రకుల ముఖ్యమంత్రి అయ్యుండి కూడా బీసీ కులగణన, ఎస్సీలో ఏబీసీ ఈ విధంగా బైఫర్కేట్ చేసే సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మమ్మల్ని గుర్తించి 42% ఉన్న మీకు ఈ ప్రాపర్ ఈ పర్సెంటేజ్ ప్రకారమే రేపు రాబోయే రోజుల్లో అన్నింటిలో కూడా మీకు వాటా ఉందని చెప్పిన ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట మరొక్కసారి తెలియజేసుకుంటూ, జనరల్గా ఈ కులగణన చేస్తే ఎవరి సంఖ్య ఎంతో వాళ్ళకి తెలిస్తే రేపు వాళ్ళు హుషారై మళ్ళీ మాకే మనుగడ లేకుండా అవుతుంది అనేటువంటి ఈ రోజుల్లో ఆయన సాహసోపేతంగా తీసుకున్న ఈ నిర్ణయం, దీని గతంలో చాలా మంది మేము చేస్తామని చెప్పడమే జరిగింది కానీ ఎవరు చేయలేరు. కానీ ఈసారి చేసి చూపించి అథెంటిక్ గా వాస్తవంగా ఇక్కడ బీసీలు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత, అసెంబ్లీలో ఈ సబ్జెక్టు మనం మాట్లాడుకొని రికార్డ్ అయిన తర్వాత రేపు పొద్దుగా బీసీలో మేము 42% ఉన్నాం, మాకెందుకు ఇవ్వమనేటువంటి ఒక లెక్క మన దగ్గర వచ్చినటువంటి సందర్భం ఈ బీసీల కులగణన. ఇది లోతుగా విశ్లేషిస్తే, ఆలోచన చేస్తే మనకంటూ సంఖ్య అనుకుంటున్నాం, మేము బీసీలం ఎక్క అని. కానీ ఎంత ఉన్నదో అనేటువంటి సంఖ్య ఎప్పుడు కూడా బయటికి తీయలేదు. మొదటిసారి హక్కుగా బీసీలు 42% ఉన్నాం, మాకు అసెంబ్లీ సాక్షిగా ఇదంతా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి రేపు పొద్దుగా కోర్టుకు పోతే కూడా చెల్లే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.